ఏపీలో అధికారంలో ఎవరు ఉండాలో ఉభయ గోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయి అనే మాట ఈనాటిది కాదు. అందుకే ఆ రెండు జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండు జిల్లాలను కలిపే రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించడం వల్లే. అలాగే 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాలు అండగా నిలిచాయి. 2014లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 5, ఇండిపెండెంట్గా గెలిచిన వర్మతో కలిపి 14 సీట్లు కూటమికి దక్కాయి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు వెళితే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కని పరిస్థితిని 2014లో చూడొచ్చు. 2019లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 14, జనసేనకు 1, టీడీపీకి 4 సీట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 13, టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది గత 2 ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్ల లెక్కలు. 2019లో 3 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. జనసేనకు ఒక్క సీటే దక్కింది. చివరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల పోటీ చేసినా గెలవలేని పరిస్థితి. ప్రస్తుతానికి వస్తే రాజకీయ పార్టీలు ఆ 2 జిల్లాలపై లెక్కలేస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19, ఏలూరులో 83.04, తూర్పుగోదావరిలో 79.31, పశ్చిమ గోదావరిలో 81.12, కాకినాడ జిల్లాలో 76.37% చొప్పున పోలింగు నమోదైంది. ఈ జిల్లాలో ప్రధానంగా కాపులు, శెట్టి బలిజలు, దళితులు, క్రిస్టియన్లు, బీసీలు, రాజులు 1-2 నియోజకవర్గాల్లో రెడ్లు గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఎన్డీఏ కూటమి ప్రధానంగా కాపులు, క్షత్రులపై ఆశలు పెట్టుకుంది. బీసీల ఓట్లను వైసీపీ, కూటమి సమానంగా పంచుకున్నాయనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ తీరును గమనిస్తే ఇటు వైసీపీ, అటు కూటమి కసిగా తమ ఓట్లను వేయించుకున్నట్లు అర్థమవుతోంది. కాపులు, శెట్టి బలిజలు, దళితుల మధ్య వైరం ఈనాటిది కాదని గ్రహించాల్సి ఉంటుంది. శెట్టి బలిజలకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క సీటు కూడా తమకు ఇవ్వలేదనే ఆగ్రహం శెట్టి బలిజల్లో ఉంది. దీంతో ఆ పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజలంతా బయటకు వచ్చారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ తానొక శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచునని, రాజకీయంగా తీవ్ర అన్యాయం చేశారనే కామెంట్స్ వారిని తీవ్రంగా ఆలోచింపచేశాయి. దళితులు, క్రిస్టియన్లు కూటమికి వ్యతిరేకంగా పనిచేశాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే ఆరా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో వచ్చే సీట్ల ఆధారంగా అధికారం ఎవరిది అనేది నిర్ణయం అవుతోంది.